హ్యాపీ దివాళీ. ఈ దీపావళి సందర్భంగా ఒక అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని పేరెంట్స్కి అన్ఎంప్లాయ్మెంట్కి కూడా తెలియజేస్తున్నాము. ఏమనగా మోన్స్ టైప్ అండ్ షార్ట్ అండ్ ఇన్స్టిట్యూట్ సంగారెడ్డి ఈ స్టెనో నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీకు స్టెనో ఎందుకు నేర్చుకోవాలి, స్టెనో ఇన్స్టిట్యూట్స్ ఏమేమి ఉన్నాయి అని మీకు క్లియర్గా చూపించడానికి చూడండి. OUSBTET.net TWSH పోర్టల్ వెళ్తున్నామా, తెలంగాణ స్టేట్. మన స్టేట్ వాళ్ళు ఇక్కడ రావడం, ఈ జాబ్కి సెలెక్ట్ కాకపోవడానికి కారణాలు చూడండి. మన స్టేట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరిలో వేరే స్టేట్ వాళ్ళే వచ్చి జాయిన్ అయిపోతున్నారు. కానీ మన స్టేట్లో ఉన్న వాళ్ళకి అసలు ఇది అసలు ఇన్స్టిట్యూట్ ఉందా లేదా, అసలు ఇన్స్టిట్యూట్స్ ఏంటి చూడండి. మీకు కనబడుతున్నారా? డైరెక్ట్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇలాంటి కోర్సులు 14 ఉంటాయండి. ఈ కోర్సుకి అసలు మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో అసలు పూర్తిగా ఎలాంటి అవగాహన లేదు. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ చూపిస్తున్నాను, ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్. ఓకే, నా మనం ఏ జిల్లాలో ఉన్నాం, ఏ జిల్లాలకు అసలు ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనే విషయం కూడా మనం చూడం. దీన్ని ఫోన్ చూస్తున్నామంటే ఏదో చూస్తున్నామో చూడండి. ఇది మెదక్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్. దీంట్లో అబ్జర్వ్ చేయండి, మెదక్ జిల్లాలో మనకి ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇది ఉమ్మడి జిల్లాలండి. ఇక్కడ చూడండి, 4వ నెంబర్ కనబడుతుందా? 5804 ఇన్స్టిట్యూట్ రికగ్నిషన్ కోడ్ నెంబర్, మోన్స్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. కనబడుతుందండి, చూసారా? కృష్ణనగర్ కాలనీ అని సంగారెడ్డి అని ఉంది. చూడండి, ఈ జిల్లాలో షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ లేవు, గమనించారా? ఈ షార్ట్ హ్యాండ్ జాబ్స్ ఎక్కడ ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు నేను వీడియో ద్వారా మీకు పూర్తిగా వివరిస్తాను. ఈ స్టెనో ఎందుకు నేర్చుకోవాలి, దీన్ని సంబంధించిన పూర్తి జాబు వివరాలు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలా వెళ్తాము, అసలు ఈ కోర్సు యొక్క ఉపయోగం ఏంటి. అందరు చేసిన కోర్సులే చేస్తుంటారు, కానీ మనము డిఫరెంట్ వేలో వెళ్ళడానికి ఆలోచించాలి. కాబట్టి ఈ వీడియోని చూడండి, పూర్తి డీటెయిల్గా నేను వివరిస్తాను. ఎప్పుడు నేర్చుకోవాలి, దీని ఒక ఉపయోగం ఏంటి, స్టెనో అంటారు. ఈ స్టెనో వచ్చిన వాళ్ళకు స్టెనో అంటారు. స్టెనో రావాలంటే టైపు ప్లస్ షార్ట్ హ్యాండ్ ఈ రెండు నేర్చుకోవాలి. అసలు ఈ షార్ట్ హ్యాండ్ ఏంది, ఎలా ఉంటుంది అనే విషయం ఎవరికి కూడా తెలియదు. నేను చూపిస్తాను, చూడండి. గమనిస్తున్నారా? ఫస్ట్ వర్డ్ చూడండి, ఐ ఆమ్ వెరీ హ్యాపీ అని ఉంది. చూడండి, ఒక వర్డ్ ఒకదానికి వచ్చేస్తుంది. చూడండి, ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఉందా మీకు? దాన్ని చూడండి, ఒక్కడే వర్డ్లో ఎలా వచ్చిందో. ఓకే, ఐ ఆమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వర్డ్ టు బీ, హియర్ విత్ యూ, విత్ యూ. అది యూలా ఉంది కదా, అది విత్ యూ. చూసారా? విత్ యూ అనే వర్డ్ ఎట్లా ఉంది, విత్ యూ ఇంతే. విత్, సో అలాంగ్ విత్ అబౌట్ ది లైన్, సో విత్ యూ అట్లా. యూది, బియాండ్ ది, ఇది యూది, యూది, బియాండ్ ది. ఇది షార్ట్ హ్యాండ్. అంటే షార్ట్ హ్యాండ్ వల్ల ఉపయోగం ఏంది, బియాండ్ ది అంటే ఇంది, ఇది యూది. చూడండి, ఇక్కడ ఈ షార్ట్ హ్యాండ్ నేర్చుకోవడం వల్ల వేరే స్కిల్స్ కూడా పూర్తిగా మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది, మన మైండ్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఇప్పుడు టైపింగ్ స్పీడ్కి తీసుకుందాం, షార్ట్ హ్యాండ్ మనకు ఏమీ తెలియదు. సరే, అది ఉర్దో ఏదో అనుకుంటాం మనకు అసలు అవగాహన లేదు, ముఖ్యంగా పేరెంట్స్ అవగాహన లేదు. దీన్ని నేర్చుకోవడానికి SSC పాస్ అవుతే చాలండి. SSC పాస్ కావాలనే ఉద్యోగం రాదండి. SSC పాస్ అయిన తర్వాత మీరు షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ రాయాలి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, స్టేట్ బోర్డు TSలో ఉంటుంది, ఏపీలో ఉంటాయి. ఇక్కడ అందరూ వేరే స్టేట్ వాళ్ళు వచ్చి చేస్తుంటారండి మన తెలంగాణ స్టేట్లో ఉద్యోగాలు. మనం మాత్రం ఈ స్టెనో పోస్టుకి వెళ్ళాం. ఈ స్టెనో పోస్టుకు క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, హయ్యర్ ఉంటుంది, టైప్ రైటింగ్ హయ్యర్ అడుగుతాడు, లేదు లోయర్ పైన కూడా ఇస్తున్నారు ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఈ లోయర్కి మనకి SSC సరిపోతుందండి. SSCతో పాటు ఈ షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి. షార్ట్ హ్యాండ్ అనేది 80 వర్డ్స్, టైప్ రైటింగ్ లోయర్ అనేది గమనిస్తే లోయర్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది, వర్డ్స్ పర్ మినిట్. ఇప్పుడు ఇది 30కి మార్చేసారు, తగ్గిపోయింది స్పీడ్. తర్వాత హయ్యర్ అనేది 45 వర్డ్స్ పర్ మినిట్, ఇది తగ్గించలేదు. తర్వాత హై స్పీడ్ ఉంటుందండి, టైప్లో 60 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. ఇది హై స్పీడ్ టైప్లో, టైప్ విషయం చెప్తున్నాను నేను ఇంకా మీకు. హయ్యర్ హై స్పీడ్, ఇది హై స్పీడ్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ హయ్యర్, తర్వాత ఇది లోయర్.
ఇక్కడ నుంచి మన జీవితం అనేది ప్రారంభమవుతుంది. మనం ఏ రూట్లో వెళ్ళాలి, ఇది చేయడానికి సపరేట్గా మనము ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా ఐఎస్ఎస్ అయిపోయిన తర్వాత టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే డైలీ 1 అవర్ కోర్స్ అండి. ఇది డైలీ 1 అవర్ స్పెండ్ చేస్తే మనం ఈజీగా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఈ జాబ్ గురించి వచ్చేస్తుంది. దీని తర్వాత ఏం కావాలి, మనకు +2 కావాలి. ఈ +2 అనేది మీరు ఇంటర్ చేసుకుంటారా లేదా ఐటీఐ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. చూడండి, ఏదున్నా +2 అయ్యేలోపు మనం ఇవి 2 పూర్తి చేసుకుంటే మనం ఈజీగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టేయచ్చు. ఇది వేలలో మిగిలి ఉంటాయి. ఎప్పుడు ఉద్యోగాలు ఖాళీగా ఉండేటువంటి విషయం. ఓకే, కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది హయ్యర్ కూడా ఉందనుకోండి, ఇక దీంట్లో తిరుగులేదు. ఇక ఇప్పుడు షార్ట్ హ్యాండ్ టైపే ఇంత కొట్టాలి వర్డ్కి పర్ మినిట్కి. అయితే 1 వర్డ్ ఈజ్ ఈక్వల్ 5 క్యారెక్టర్స్ అండి. 1 వర్డ్ అని ఎలా మనం డిఫైన్ చేస్తామంటే అప్రాక్సిమేట్లీ 5 క్యారెక్టర్స్. మనం 5 బటన్స్ కనుక కొడితే ఒక వర్డ్గా ట్రీట్ చేస్తాం అప్రాక్సిమేట్లీ ఇది. సో ఇన్ ది నేమ్ ఆఫ్ ది అన్నాం అనుకోండి, ఇన్ ది నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాను. ఇప్పుడు 1 2 3 4 5 వర్డ్స్ తీసుకోవచ్చు దీన్ని. అంటే 5 వర్డ్స్ ఈ టైప్ చేస్తాం. మరి అదే షార్ట్ హ్యాండ్ రాస్తే ఇన్ ది నేమ్ ఆఫ్ ది అయిపోయిందండి, అంతే. ఇన్ ది నేమ్ ఆఫ్ ది అది షార్ట్ హ్యాండ్. మనం షార్ట్ హ్యాండ్ రాయడం వల్ల ఇప్పుడు షార్ట్ హ్యాండ్కి వచ్చేస్తున్నాను. ఈ షార్ట్ హ్యాండ్ విషయం లోయర్కే తీసుకుందాం. లోయర్ ఎగ్జామ్ పాస్ అయితే కావాలండి, మీకు ఉద్యోగం రెడీగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వేలలో ఉంటాయి. దాని వెబ్సైట్స్ కూడా మీకు చెప్తాను. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుందండి. దీంట్లో ఏసీబీ ఆఫీస్ వస్తుంది, మీకు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో వస్తుంది, ఇక రకరకాలంటే చెప్పలేని మీకు అన్ని ఇంటర్నేషనల్ జాబ్స్ అండి. ఇంటర్నేషనల్ త్రూఅవుట్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ లోయర్ ఎంత ఉంటుంది తెలుసండి, స్పీడ్ మీకు 80 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుందండి. చూడండి, టైపింగ్ దీన్ని గమనించండి. అంటే నిమిషానికి 80 పదాలు రాస్తేనే లోయర్ అంటారండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఉంటుందండి, డైరెక్ట్ హైయర్కి వెళ్ళలేము. ఇంటర్మీడియట్ షార్ట్ హ్యాండ్ అంటారు ఎగ్జామ్. ఈ కోర్సు చాలామంది మధ్యలో ఆపేసిన వాళ్ళే 100 మంది ఉన్నారండి. నాకున్న అనుభవంలో మా ఇన్స్టిట్యూట్ 1990లో పెట్టడం జరిగింది. 90 నుంచి కోచింగ్ ఇచ్చిన వాళ్ళలో ఒక 10 మెంబర్స్ వరకు ఆల్రెడీ నేర్చుకొని పూర్తిగా నేర్చుకుంటే మాత్రమే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే రాకపోతే అక్కడ ఎబిలిటీ లేనప్పుడు ఆ వాటిని మనం రాయలేము, రాసిన దాన్ని మళ్ళీ ట్రాన్స్లేట్ చేయలేము. కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేస్తేనే వస్తుంది. ఇప్పుడు మనకు లోయర్కు చేయడానికైనా గమనించండి, ఈ లోయర్ ఒకటి చాలండి మనకు చేసుకోవడానికి. ఈ టైప్ రైటింగ్ హైయర్తో పాటు, ఎందుకంటే మనం రాసింది భాష ఇంకోటి తెలియదు కాబట్టి ఈ లిథియోగ్రఫీ అని కూడా అంటారండి. దీన్ని లిథియోగ్రఫీ అంటారు. ఈ ఫస్ట్ వర్డ్ లిథియోగ్రఫీ. ఇది ఇప్పటి నుంచి లేదండి, 1837 నుండే ఉంది. 1837, కానీ మనకు ఇది తెలియదు. దీన్ని ఫాదర్ ఆఫ్ స్టెనోగ్రఫీ రాసిరా. ఇంకా ఇవి కాకుండా ఇంకా బిఎస్ఆర్బి, ఇంకా ఇంటర్మీడియట్ 100 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుందండి. దాని తర్వాత హై స్పీడు, ఇన్ని ఎగ్జామ్స్ ఉంటాయండి. ఇవన్నీ సెక్రటేరియట్ వరకు, కోర్టు నుండి జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చండి జాబ్స్. 100 వర్డ్స్ పర్ మినిట్ అయిపోయిన తర్వాత 150 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుందండి ఎగ్జామ్. అంటే 60 సెకండ్లకే 150 పదాలు రాసేయాలి వాళ్ళు ఉంటారు. హై స్పీడ్ అయితే చూడండి 200 వర్డ్స్ పర్ మినిట్ అండి ఎగ్జామ్. నిమిషానికి 200 పదాలు రాసే మనకి ఎబిలిటీ ఉందంటే మన మైండ్ ఎంత గ్రోప్ అయిపోతుంది చూడండి. మనకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, మన మైండ్లో మిగతా విషయాలు ఎంత మంచిగా అవగాహనలోకి వస్తే గమనించండి. ఇప్పుడు టైప్ కొడుతాం, మనం చూడకుండా మనకు కీబోర్డ్ నుంచి టైప్ కొడుతుంటాం, మనకు ఎంత ఆనందం అనిపిస్తుంది. చూడకుండా టైప్ చేస్తాడు, నువ్వు ఎలా చేస్తున్నావు. మన సిస్టమ్ చేస్తున్నప్పుడు మనం సిస్టమ్ కీబోర్డు గమనించండి. సిస్టమ్ కీబోర్డ్ టైప్ రైటర్ నుండే వచ్చింది. ఆ సిస్టమ్ కీబోర్డును ఒకసారి గమనించండి. సిస్టమ్ కీబోర్డు ఉంది కదా, సేమ్ ASDF. అదే ఇది కూడా జియో క్వశ్చన్, విచ్ ఇస్ ద స్టాండర్డ్ కీబోర్డ్ అని ఒక BSR ఎగ్జామ్ ఇచ్చారు. ఏం రాయాలి, QWERTY, కర్టీ కీబోర్డ్ అంటాం. సో విచ్ ఇస్ ద స్టాండర్డ్ కీబోర్డ్ అంటే కర్టీ అని చెప్తాం. QWERTY అని వచ్చింది ఒకసారి బ్యాంకులో. విచ్ ఇస్ ద స్టాండర్డ్ కీబోర్డ్ అంటే కర్టీ అనేవాడు. అంటే ఈ ఫౌండరు ఇప్పుడు మన షార్ట్ హ్యాండ్ ఈ లిథియోగ్రఫీ 1987 నుంచి సర్ ఐజాక్ పిట్మ్యాన్ అండి. ఈయన జర్మన్. సర్ ఐజాక్ పిట్మ్యాన్ జర్మన్ అనేది దీన్ని రీసెర్చ్ చేసిన తర్వాత ఇది 3 years రీసెర్చ్ చేసి ఈ షార్ట్ హ్యాండ్ కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మన జిల్లాలో సంగారెడ్డిలో ఉంది ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ప్రస్తుతము సీతారెడ్డి పక్కకు నడిపిస్తున్నాం. సర్ ఐజాక్ పిట్మ్యాన్ అనే ఈ ఫౌండర్. ఇది అడాప్టెడ్ సిస్టమ్ అండి. ఈయన ఈ సిస్టాన్ని తీసుకున్నాడు. దీన్ని చేయవలసిందంటే ఏం లేదు, క్లాస్ టైం 10 minutes ఉంటుంది. 10 to 30 minutes వరకు వెళ్తాం.
క్లాస్ లెంత్ పెరిగిపోతుంటుంది. 30 minutes వరకు మీరు క్లాసులో ఉంటారు. తర్వాత హెచ్డబ్ల్యూ హోంవర్క్ ఉంటుందండి, మీకు పెట్టిస్తాము. ఇంట్లో మీరు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 10 pages కూడా పెట్టిస్తాము. మీరు 10 to 15 pages డైలీ చేసుకోవచ్చు. ఇది మెల్లగా మీరు ఎస్ఎస్సి ముందు స్టార్ట్ చేస్తారా, ఇది మనకి ఇక్కడ బేసిక్. ఇక ముందు స్టార్ట్ చేసినాం అనుకోండి 8th 9thలో 10th క్లాస్ వచ్చేసరికి స్టెనో టైప్ రైటింగ్ కూడా అయిపోతుంది, స్టెనో కూడా అయిపోతుంది. 10+2 జాబ్స్ అన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ మాకు తెలియక మాకు ఏజ్ బార్ అయిపోయేసరికి ఈ స్టెనోగ్రఫీ అనేది మన జిల్లాలో ఎక్కడ కూడా చేయని వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు జాబ్స్ ఖాళీగా ఉంటాయి. డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి మొదలుకొని ఒక్కడే ఉంటారండి. దీనికి ఒక్క కోర్టు, ఒక్క జడ్జికి ఒక స్టెనోగ్రఫరే ఉంటారు. డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ఈ కోర్టు విషయాలకు వస్తే ఇట్లా ఉంటుంది. తర్వాత స్టాఫ్ సెక్షన్ ssc.nsc.in కొట్టండి, మీకు అంత ఇన్ఫర్మేషన్ ఈ జాబ్స్ వేలలో ఉంటాయి. తర్వాత ఇండస్ట్రియల్ కంపెనీస్ చాలా వాటిలో ఈ స్టెనోగ్రఫీని వాడుతుంటారు. ఈ లోయర్ వరకే సరిపోతుందండి. ఇది స్టెనోగ్రఫీ యొక్క ఇంట్రడక్షన్. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు క్లియర్గా చూపించాను. మీకు నేర్చుకోవాలని ఆసక్తి ఉండాలి, కానీ ఇక్కడ డబ్బుల విషయం అనేది ఇంపార్టెంట్ కాదు. మేము ఫ్రీ ఆఫర్స్ కూడా ఇస్తున్నాము. టాలెంట్ టెస్ట్ ద్వారా మీకు టాలెంట్ ఉందని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే, ఓకే, ప్రూవ్ చేసుకుంటే నేను చిన్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను. టాలెంట్ టెస్ట్ మీరు టాలెంట్ టెస్ట్ ఒక బిట్ పేపర్ ఇస్తాం, 25 questions 30 minutesలో పూర్తి చేస్తే దీంట్లో ఏముండదండి, స్పెల్లింగ్ మిస్టేక్స్, స్పెల్లింగ్స్ ఎర్రర్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, తర్వాత మెంటల్ అబిలిటీ, తర్వాత రీజనింగ్. జస్ట్ స్టాండర్డ్ ఈ టాలెంట్ టెస్ట్ 8th 9th స్టాండర్డ్ ఇస్తాం. ఎందుకంటే 10th క్లాస్ లేదా క్వాలిఫికేషన్ మనకు, కాబట్టి ఈ 8th 9th స్టాండర్డ్లో మెంటల్ అబిలిటీ, రీజనింగ్, తర్వాత చిన్న మ్యాథ్స్ అండి, అర్థమెటిక్. ఇది ఎందుకంటే మనకు మెంటల్ సంబంధించిన విషయం. ఇప్పుడు చూసారా ఆ బుక్ ఎట్లా కనిపిస్తుంది మీకు? మీరు ఆ విధంగా మీరు నేర్చుకున్న తర్వాత ఇది మీరు టైప్ రైటింగ్లో వచ్చేటువంటి లిథోగ్రఫీ మీరు గమనించండి. ఇక్కడ పెడుతున్నాను, చూడండి. ఈ టైప్ రైటింగ్ నేర్చుకున్నప్పుడు మీకు లోయరు, హయ్యరు, దీంట్లో ప్రూఫ్ కరెక్షన్స్ ఉన్నాయి చూడండి. అక్కడక్కడ ఏది ఎక్కడ రాయాలి, ఏంది ఈ సింబల్ ఏంది ఇక్కడ కనపడుతుంది మీకు, ఫర్ ది అని. ఇది ఫర్రా, ఫ్రమ్మా, ఇది ఫర్ ది. ఇట్లా ఉంది చూడండి. ఇది ఎట్లా ఉంది, ఏది ఎక్కడ రాయాలి, ఎంత యూజువల్గా ప్రూఫ్ కరెక్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఎంత మీరు టైపింగ్లో నేర్చుకుంటారు అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్కి వెళ్తారు మీరు. ఇది ఒక పేపర్ చూపించాను చూడండి. ఎక్కడ ఎంత స్పేస్ ఇవ్వాలి, ఎక్కడ ఏది ఇవ్వాలి. కంప్యూటర్ వస్తే లాభం లేదండి. ఇది చూడండి, అక్కడ ఎంత స్పేస్ ఇవ్వాలి సంతకానికి, ఎలా పెట్టాలి సంతకాలు. అక్కడ చూడండి, అక్కడ అండర్లైన్ చేసింది, ఎందుకు చేయబడింది అండర్లైన్ అని పక్కకి ఎక్కడో రాస్తాడు చూడండి. ఇక్కడ ఆల్ క్యాపిటల్స్ అని రాశాడు. ఎందుకు రాశాడు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాశాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకు ఒకటే వార్డులో అయిపోతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనడమే ఆలస్యం. తర్వాత దీన్ని మనము స్టెనోకి వస్తున్నాం. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 9490149660. మీకు ఆసక్తిగా ఉంటే మీరు టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీగా ఉచితంగా నేర్చుకోవడానికి ఆస్కారం ఇస్తున్నాను. చూడండి, ఇంకా దగ్గరికి చూడండి, దగ్గర అప్లై చేయండి. చూడండి, ఇది మీరు రాసినారా, ఇదే నేను నేర్చుకున్నారా అనుకుంటారు. గమనించండి. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనే వర్డ్ ఉంది చూడండి. ఇక్కడ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనే వర్డ్ ఎట్లా కనపడుతుందా, స్టార్టింగ్ అది గేమ్స్ అండ్. ఓకేనా, చూడండి ఎంత మీకు బాగా అనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ చూడండి, యాక్టివిటీ, వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీస్. దీని దగ్గర రండి, రెండో వర్డ్ వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్ స్టార్టింగ్ కనబడుతుంది కదా. చూడండి, ఇది మీరు ఇప్పుడైతే ఇంకా 10 minutes ఉండే, ఇప్పుడు 7 minutesకి ఎగ్జామ్ పెట్టారండి. దీన్ని చూసారా, ఓన్లీ 7 minutes స్పీడ్ అండి. ఇది ఎగ్జామ్ డ్యూరేషన్ 7 minutes కనబడుతుంది కదా. యువర్ సిన్సియర్లీ చూడండి, యువర్ సిన్సియర్లీ వాడు 7 అని రాసింది అక్కడ. మన ఎగ్జామే 7 minutes అండి. అంటే మన మైండ్ అలా 10 minutes నుండి 7 minutes వెళ్ళిపోయింది. ఇప్పుడు 7 minutes దీని ఎగ్జామ్. యువర్స్ సిన్సియర్ లాస్ట్ వర్డ్ కనపడిందా, 7 అని రాసింది. ఎందుకంటే 7 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తి అయిపోతుందండి. 7 నిమిషాల్లో మీకు ఉద్యోగం. 7 నిమిషాలు ఇప్పుడు సర్టిఫికేట్ యువర్ సిన్సియర్. చూసారా వర్డ్, లాస్ట్ వర్డ్ అది.
ఈ షార్ట్ యొక్క విషయం. ఇక పూర్తి వివరాలకు మోస్ట్ టైప్ ఇన్స్టిట్యూట్కి సంప్రదించండి. ఓకే, ఇన్స్టిట్యూట్ అది కీబోర్డు చూడండి, సీతారా థియేటర్ దగ్గర. బిసైడ్ సీతారా థియేటర్, సంగారెడ్డి. పూర్తి వివరాలకు చూడండి, మీకు వెబ్సైట్ కూడా ఇచ్చాం కదా, మీరు సెర్చ్ చేసుకోండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే సంప్రదించగలరు. నేను కృష్ణమోహన్, మోస్ట్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్. సిన్స్ ఐ హ్యావ్ బీన్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ సిన్స్ 1998 onwards, as well as mathematics teacher and MSc BEd, my qualification, along with a stenographer also. Okay, thank you very much to understand the ability of yourself. ఇక ఈ కోర్సుకే కాదండి, మిగతా విషయాలు కూడా. దీని యొక్క అవగాహన చూశారు కదా. దీంట్లో లైట్ థిక్ సన్నగా రాస్తే, మనం కొందరు ఒత్తి రాస్తుంటారు, ఒత్తి రాస్తే అది హెవీ అంటారు, ఇక్కడ లైట్గా రాస్తే లైట్ అంటారు.